హడావుడిగా. అంటే వాస్తవంగా ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది కాబట్టి వార్షికోత్సవాలు, కొంత విశేషం అంటే వార్షికోత్సవాలు కాకుండా విజయోత్సవాలను జరుపుతున్నారు వాళ్ళు. ఎవరైనా ఒకసారి గెలుస్తారు, గెలిచి అధికారంలోకి వస్తారు, ఆ తర్వాత మొదటి వార్షికోత్సవం, రెండో వార్షికోత్సవం, 3, 4 అలా జరుగుతాయి. అంటే ఇప్పటికీ ఇంకా విజయోత్సాహంలోనే ఉంది కూటమి అని ఒకటి అర్థమవుతుంది. రెండవది, మొన్న తిరుపతిలో 3-4 రోజుల కింద జరగాల్సింది విశాఖపట్నంలో ప్రమాదం జరిగిందని దాన్ని అప్పటికి వాయిదా వేసి ఈరోజు జరుపుతున్నారు. ఈరోజు సభలో వాళ్ళ మూడ్ అది తెలుస్తుంది. రెండో వైపున మీరు అన్నట్టుగా ఈ వాగ్దానాలన్నీ భంగం చేశారు 2 ఏళ్లలో. అందుకని ఇది వెన్నుపోటు దినోత్సవం అని వైసీపీ వాళ్ళు ఒక బుక్లెట్ విడుదల చేసి వాళ్ళు అన్ని చోట్ల చేస్తున్నారు. 2 చోట్ల కామన్గా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి, అవేవో మనం చూద్దాం. కానీ విజయోత్సవ సభ వరకు వస్తే 3 పార్టీల నాయకులు, నారా లోకేష్ భావి నాయకుడు, 4 మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్, తర్వాత లోకేష్, వీళ్ళందరూ కూడా మాధవ్ అందరికంటే అసలు నమ్మశక్యం కానంత అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆ మాట ఆయన ఎన్నిసార్లు అడిగారంటే ఎవరికైనా చెప్తే కూడా ఇంత అభివృద్ధి జరిగిందా, అసలు సాధ్యమా, ఇక్కడికి కంపెనీ వస్తుందా, ఇన్ని పెట్టుబడులు వస్తాయని నమ్మశక్యం కానంత అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో జరిగిందని పిఎన్ మాధవ్ మటుకు నమ్ముతున్నారు. ఇంకా అందులో దాన్ని ప్రజలు ఎంత నమ్ముతున్నారో లేదో మనకు తెలియదు, కానీ మిగతా వాళ్ళు అంతగా చెప్పలేదు. ఆయన చాలా సుదీర్ఘంగా దాన్ని ఆయన కొంచెం 1-4 సార్లు చెప్తూ వచ్చారు. సహజంగా అందరి దృష్టి పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. ఆయనకున్న ప్రత్యేకమైన 2వ స్థానంలో ఉండటం, ఉప ముఖ్యమంత్రి కావటం. చంద్రబాబు నాయుడు తన ట్వీట్లో కూడా పవన్ కళ్యాణ్ సహకారంతో మేము నడుస్తున్నాం అని కూడా ఒక మాట చెప్పింది కూడా ఉంది మనకు. సో ఆయన కొన్ని వాక్యాలు, రాజకీయమైన వాక్యాలు కొన్ని అన్నారు. మేము వైసీపీ వాళ్ళ దీన్ని అంతా ఓడించడానికి దీనికోసం ఐక్యంగా వెళ్ళాలని చెప్పి పిలిపించినప్పుడు మేము 21 స్థానాలకే సరిపెట్టుకున్నాం. 21 స్థానాలకే సరిపెట్టుకున్నందుకు చాలామంది మమ్మల్ని విమర్శించారు, లేకపోతే మమ్మల్ని తగ్గించుకున్నాం అన్నారు. కానీ మేము రాష్ట్రం కోసం వాటిని వదులుకున్నాము. అందుకోసం ప్రజలు మాకు 100% స్ట్రైక్ రేట్ మొత్తం అన్ని స్థానాల్లో గెలిపించి మా త్యాగం అనేది సత్ఫలితాలు ఇచ్చే విధంగా చేశారు అనేది. అంటే బహుశా 2వ వార్షికోత్సవం జరుగుతున్నా కానీ ఇంకా ఎన్నికలప్పుడు తీసుకున్న సీట్లు, అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది మటుకు పవన్ కళ్యాణ్ బుర్రలో బాగా అది ఇంకా చాలా బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. రెండవది, మోదీ గారి దేశానికి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, ఇవన్నీ కలిసి రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకుపోతున్నాయి. వైసీపీ మీద కూడా 1-2 విమర్శలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన దాన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నారు ముందుగా. అంటే ప్రభుత్వం సాధించిన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదో 2 ఏళ్ళది ఇస్తారు అన్న విధంగా ఆయనకు చెప్పారు. ఆయనకు దానికి తగినట్టే ఆయన మాట్లాడుతూ వచ్చారు. బహుశా హైలైట్ ఈరోజు ఈయనది, లోకేష్ యువ నాయకుడు, యువగలాన్ని మళ్ళీ గుర్తు చేశాడు. జగన్ జన్ జీ అన్నారు కదా నిన్న, జన్ జీ, నేను కూడా కాక్రోచ్నే అన్నారు. జన్ జీ అంటే జీ ఫర్ గొడ్డలి. జగన్ చెప్పే జన్ జీ గొడ్డలి. ఆయన మా తాతయ్య స్వాతంత్ర పోరాటం తెచ్చాడని కూడా అంటారేమో. అంటే వీళ్ళు ఎప్పుడు తాత రాజారెడ్డి రాజ్యాంగం మధ్య అంటుంటారు కదా. కాబట్టి ఒక విధ్వంసాన్ని నుంచి మేము రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడి తీసుకొని వచ్చాము, అభివృద్ధి జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తూ 1-2 సార్లు ఈ పెట్టుబడులు అవన్నీ వచ్చి నేను స్వర్ణాంధ్ర అంటే ఏదో అన్నారు. కానీ ఇప్పుడు జొన్నగిరిలో బంగారు కూడా, గనులు కూడా పడేట్టుగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నిజంగా స్వర్ణాంధ్ర అయిపోతుంది అని ఇప్పుడు ఆయన నమ్మశక్యం కానీ అని ఆయన అంటే, చంద్రబాబు గారు నిజంగా బంగారు కూడా ఇక్కడ దొరికే పరిస్థితి వచ్చే, నిజంగానే స్వర్ణగిరి కాదు జొన్నగిరి అయిందని చెప్తూ ఉంటారు. అక్కడ బంగారు దొరుకుతుందని రైతులు ఒక సీజన్లో అసలు పనులు మానేసి వజ్రాలు అవి వెతుకుతూ ఉంటారు. వాస్తవంగా ఆ ఏరియాలో అదొక లక్షణం ఉంది అక్కడ. సో ఈ మధ్య అక్కడ కాకపోతే ఒకటి, ఈ తవ్వకాలు మళ్ళీ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు, ప్రభుత్వానికి కాదు. అదొకటి. ఏదైనా కానీ సమయం పడుతుందని చంద్రబాబు ఈరోజు చెప్పిన దాంట్లో ఏంటంటే, స్వర్ణాంధ్ర బంగారు అన్ని చాలా బాగున్నాయనుకుంటే మీరు వెంటనే వచ్చేస్తాయనుకుంటారేమో, నిలదొక్కుకోవడానికి సమయం పడుతుంది. ఒక కాషన్ చెప్తున్నాడు ఆయన. అంటే దూసిపోవడమే, ఇంకా అన్ని చేసుకుపోవడమే అని కాకుండా మళ్ళీ మామూలుగా సైబరాబాదులు, తర్వాత ప్రజావేదిక విధ్వంసాలు, ఈ లిస్ట్ ఒకటి ఉంటుంది కదా, అవన్నీ చెప్పడంతో పాటు అన్నీ బాగా జరుగుతున్నాయని చెప్తుంటే మీరు ఏదో ఇప్పటికిప్పుడు అయిపోతాయి అనుకుంటారేమో. అనుకోవద్దండి. రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉండింది.
వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మేము ఆక్సిజన్ ఏదో సమకూర్చాము. కాబట్టి ఇక్కడి నుంచి అభివృద్ధి చెందడానికి కొన్ని అందుకోవడానికి సమయం పడుతుంది. చంద్రబాబు చెప్పగా పరోక్షంగా కొంత ఇవన్నీ సమకూర్చుకోవడానికి నిధులకు వెంటనే అన్ని చేయలేము, కొంచెం వెయిటింగ్ తప్పదు అనే ఒక సూచన ఆయన స్పష్టంగా చేసినట్టే మనకు కనిపిస్తుంది. ఇదే వీళ్ళ విజయోత్సవ కార్యక్రమం లేకపోతే వార్షికోత్సవం. రెండో వైపున వెన్నుపోటు కార్యక్రమం తిరుపతిలో, అంటే ఈ సభ జరుగుతున్న తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డితో సహా అన్ని ముఖ్యమైన కేంద్రాల్లో వైసీపీ కీలక నేతలంతా వీధుల్లోకి వచ్చి చాలా భారీగా ప్రదర్శనలు నిరసనలు చేయటం, కొన్ని చోట్ల కొంత ఉద్రిక్తత, అసలు తిరుపతిలోనే ఉద్రిక్తత పెరుగుతుందేమో అనుకున్నారు. ఎందుకంటే 2 సభలు పోటాపోటీగా జరిగితేనే. అదృష్టవశాత్తు అవి అలా జరగనందుకు మనం సంతోషించాలి. ఇప్పుడు జీ ఫర్ గొడ్డలిని లోకేష్ అంటుంటే కొడాలి నాని చాలా రోజుల తర్వాత వచ్చి అవును మరి గొడ్డలే, శివుని చేతిలో గొడ్డలు ఉంటుంది, పరశురాముడి చేతిలో గొడ్డలు ఉంటుంది, దుర్గాదేవి చేతిలో గొడ్డలు ఉంటుంది. ఈ గొడ్డలితో మేము అవినీతిని నరికి భూస్థాపితం చేస్తాము అంటే 2 సభల్లో గొడ్డలి కామన్. వీళ్ళు గొడ్డలి పార్టీ గొడ్డలి అని వీళ్ళు అంటుంటే అవును మాది గొడ్డలే, మేము మీ అవినీతిని ప్రశ్నిస్తాం కాబట్టి మిమ్మల్ని ఎదుర్కొంటాం కాబట్టి మీకు గొడ్డల్లాగే కనిపిస్తాము, మేము దీని అంతటినీ కూడా భూస్థాపితం చేస్తాము అని ఒక తీవ్ర స్థాయిలో బహుశా 2 ఏళ్ల నాడు అంటే కొత్త అధ్యాయం మొదలవుతుంది. నేను మీతో చాలాసార్లు అన్నట్టు ఎలక్షన్ సీజన్ మొదలవుతుంది ఈరోజు. 2 ఏళ్ల కాలం ముగిసి మిగిలిన 2 ఏళ్ల కాలం ఇంకా ఒకరితో ఒకరు హోరాహోరీ ఇది పెరుగుతూ ఉంటుంది. ఇంకా అరెస్ట్ల కేసుల ఈడీలా సిఐడీలా ఇటువైపు నుంచి జరిగితే వాళ్ళేమో వెన్నుపోట్ల ఇంకోటి వాళ్ళు చేస్తే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మూడోది చాలా చోట్ల ఇప్పుడు ఉదాహరణకు అనంతపురం దగ్గర పెద్దారెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి నేను చాలా రోజులు రావడానికి ఇప్పుడు అవకాశం కోర్టే విడుదల చేసింది ఆయన వెళ్ళి అక్కడికి చేసుకోమని. తాడిపత్రి దగ్గర వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి ఇదంతా మళ్ళీ అక్కడ హోరాహోరీ. బొత్స సత్యనారాయణ లాంటి ఆయన కూడా వచ్చి వాళ్ళ దగ్గర చేస్తున్నారు. గుంటూరులో అంబటి రాంబాబు చేస్తూ ఉన్నారు. అంటే మా మీద నా ఇంటి మీద దాడి చేస్తే నా మీదే కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేశారు, ఇంత అన్యాయం జరుగుతుంది అని. అంటే వైసీపీ పాలనలో విధ్వంసం జరిగిందన్న విషయం చెప్పడానికి కూటమి ప్రయత్నిస్తుంటే కూటమి రెడ్ బుక్ పాలనలో మమ్మల్ని వేటాడుతున్నారు, మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు, మా మీద దాడులు చేసి మమ్మల్నే మళ్ళీ నిర్బంధిస్తున్నారు అనే ఒక సందేశం చెప్పడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇంకా మిగిలిన లెక్కలు డిఎస్సీలు నిన్న జగన్ డిఎస్సీ గురించి చెప్పాడు, ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి. సో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణస్థలంలాగా మారిపోయింది, రాజకీయ రణరంగంలాగా రాజకీయ రంగస్థలంలాగా మారిపోయింది 2 ఏళ్ల నాటికి. హాఫ్ వే మార్క్ అనుకుంటే, ఎందుకంటే చివరి సంవత్సరం ఎన్నికల సంవత్సరం వదిలేస్తే పైగా జమిలీ ఎన్నికలు రకరకాల ఆ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి అందువల్ల హాఫ్ వే మార్క్ సిగ్నల్స్ ఏంటంటే టెన్షన్, అటు ఇటు మోహరించిన రాజకీయ పక్షాలు అన్నది మనకు అర్థమవుతుంది. సార్ టౌన్స్ ఫర్ సేల్ ఆర్టీసీ డిపోలు బేరం ఉక్కు బాగబగలు